ఏం జరుగుతుంది? వాళ్ళ పొద్దు నుంచి బాగా తిరిగి అలసిపోయి చాలా ఆకలిస్తుంది. ఏం చేద్దామని ఆలోచిస్తే మంచి బఫేకి వెళ్దామని ఐడియా వచ్చింది. మనోడు ఏదో బఫే చెప్పాడు. ఏంద్రా బఫే పేరు? చైనీస్ బఫే, పసిఫిక్ చైనీస్ బఫే. బఫే కదా. సో మొత్తం సీ ఫుడ్ ఉండొచ్చు మరి. ఓకేనా? సీ ఫుడ్ నువ్వు తిను, వేరే నేను తింటా. చికెన్ సీ ఫుడ్ సూషి కూడా ఉంది బఫెట్లో. చూద్దాం ఎట్లుంటుందో ఫుడ్ లోపలికి వెళ్ళి. లోపల వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. మనకి టేబులా? పెద్ద టేబుల్. ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సీ ఫుడ్ మొత్తం క్రాబ్, కార్న్ విత్ ష్రింప్ ఉంది. అవును, చూడండి నోరు ఉంటుంది నాకు. మసాలా వేసి ఫ్రై చేశారు క్రాబ్. స్వీట్ కార్న్, ఇది బటర్తో చేసిన ష్రింప్. ఇది చేసిన ష్రింప్ ఇది. ఎలా ఉంచుంటారు అది? ఇంత మంచి బఫెట్ ఇక్కడ ఉందని చెప్పి ఇన్ని రోజులు తెలిసి ఉంటాయి కదా. మనం ఎప్పుడు రాలే యాక్చువల్లీ. చాలా బాగుంది. ఇవేం తెలుసా? క్లామా? ఆయిస్టర్స్. ఇది క్లామా. నువ్వేంటి ఇంత ఎగ్జైట్ అవుతున్నా? ఫిష్ తెలాపియా అనుకుంటా ఇది. అటు వైజాగ్ సైడ్, భీమవరం సైడ్ పోతే బెటర్ అబ్బా ఫిష్ ఫుడ్లు. సీ ఫుడ్స్ అన్నీనా? చాలా బాగుంటాయి. ఓకే, చాలా ఉన్నాయి. అవి ప్రతి రౌండ్లో ఇంకొక కొత్త దాంట్లోకి వెళ్దాం. ఓకే. ఇదంతా మనకి మెయిన్ కోర్స్. నేనైతే ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేస్తున్నా. హాట్ అండ్ సోర్ ఉంది అక్కడ. ఇది ఎగ్ డ్రాప్. ఇది వచ్చి పెసిఫిక్ సూప్ అంట. ఐ థింక్ సీ ఫుడ్ బ్రాత్ ఉంటుంది. మనమైతే హాట్ అండ్ సోర్ సూప్తో స్టార్ట్ చేద్దాం. కప్ప కాళ్ళు. ఓ అవునా? ఫ్రాగ్ లెగ్. అవును, ఫ్రాగ్ లెగ్స్. ఓ అవును. ఎగ్ స్క్విడ్. మనమైతే అది తినలేము. సూప్తో స్టార్ట్ చేద్దాం. హాట్ అండ్ సోర్. పొగలు వస్తున్నాయి కదా ఫుడ్ పైన. ఏంటది? స్వీట్ పీనట్ సూప్. ఓ పీనట్సా? స్వీట్ సూప్ ఇది. ఏంటది? స్వీట్ అండ్ సవర్ సాస్ అంట. ఓ టేస్ట్ కోసమా? ఇవేదో మన బొండల్లా ఉన్నాయి, బజ్జీలాగా. చికెన్ ఇది. అవునా? డీప్ ఫ్రైడ్ చికెన్. ఏంటివి? ఇది క్రాబ్. లోపల క్రాబ్ ఉంటుందా? ఏంట్రా కలర్ఫుల్గా అనిపిస్తుంది మొత్తం ప్లేట్. ఓ అందులో పీనట్ జ్యూస్ రాది, సూప్ అది. సారీ, ఇందాక అదే దీప చూసింది. స్వీట్ ఉందంట అది. స్వీటే. రెండు సూపులు. ఓ నైస్. నా ప్లేట్ ఇది. నువ్వేంట్రా ఇంత సింపుల్గా, చాలా ఇన్నోసెంట్గా వచ్చావు ఇవాళ ప్లేట్ తోటి. మెల్లిగా స్టార్ట్ చేద్దాం. ఓహో స్టార్టరా? ఒకటేసారి పెట్టుకుంటే దిస్తాయి. నువ్వేంటి? నేను జస్ట్ సూప్ అండ్ సమ్. నాకు చూసారా ఫస్ట్ హెవీ. ఏంద్రా ఈ వైట్ కలర్? ఇది నాకు తెలియదురా. ఇడ్లీకి మళ్ళీ కనపడింది. డంప్లింగ్ కాదు. ఓ మోచి అనుకుంటా. ఐ థింక్ రైస్ తోటి ఉందా? స్వీటా? మోచి స్వీట్. ఓకే. ఇది ఏందో నాకు తెలియదు. ఏదో తెలియకుండానే తెచ్చి బాగానే ఉన్నదిరా. స్వీట్.
లాస్ట్లో తినాలేమో మనం. చైనీస్ స్వీట్ రైస్. ఓకే ఓకే. ఇది కూడా చైనీస్ స్వీట్ రైస్. అన్ని స్వీట్ రైస్, స్వీట్ సూప్ అన్ని తెచ్చుకున్నావు ఏంట్రా? టేస్ట్ చేద్దాం అది చూస్తానికి. ఇది ఇందాక నేను మొచ్చి కూడా పొంగలాగా బాగుందా సూప్? అది హాట్ అండ్ సోర్ నా ఫేవరెట్ సూప్ ఇది. బాగుందా? ఏరా అప్పుడే ఆలు చిప్పలు తినేస్తున్నావా? ఎట్లుంది? ఫిష్ రా బాబు, అన్నీ ఉన్నాయి. ఫిషా? సీ ఫుడ్ ఇది ఎక్కడ దొరికింది నీకు? రొయ్య ఉంది, అది రౌండ్ వేద్దామని ఒకటే తెచ్చుకున్నాను. ఓకే, ఇంకా వెళ్ళలేదు నేను. వెళ్దాం. నేను క్రాబ్కి కట్టర్ అడిగాను, తీసుకురాలేదు. ఓకే. నువ్వేం క్రాబ్ తింటావు అసలు? క్రాబ్ పెట్టేసావు ఆల్రెడీ. క్రాబ్ లెగ్గులు. క్రాబ్ మజా వస్తుంది కదా తింటే. తిను, ఎంజాయ్. నీకు కూడా ఇష్టం లేదు క్రాబ్, తింటావు కదా. మనకి ఇండియాలో కూడా హాట్ అండ్ సోర్ దొరుకుతుంది కదా, సేమ్ అంతే ఉంది టేస్ట్. ఇది ఇంకొంచెం థిక్ ఉంది. ఇక్కడ మొత్తం మష్రూమ్స్ అన్నీ ఎక్కువ వేశారు. ఎగ్ డ్రాప్, మష్రూమ్. టేస్ట్ అయితే బాగుంది, స్పైసీగా ఉంది. ఆయిస్టర్ చూసావా? ఆయిస్టరా? టేస్ట్ బాగుందా? ఈ సూప్ కూడా ఆ, లోపల పల్లీలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడు. అవును. ఇంకో ఇవి వేసారు మన అయ్యి ఆయిల్వా? డేట్స్, ఖర్జూరకాయలు. ఓ డేటా అది. డేట్. ఓకే, ఓకే. చిన్న డేట్స్. బాగుంది ఇట్లా. బాగుందా? స్వీట్ ఉందా? ఇందులో చాయ్ కూడా ఉంది. ఓకే చాయ్, ఓకే చాయ్ ఫ్లేవర్ తోటి చేశారు. ఓకే ఓకే. సోయా సాసా? అవును, అంటే టేస్ట్ బాగుంటుంది సోయా సాస్. నీ ప్లేటే కలర్ఫుల్గా ఉంది గుజ్జు. మొత్తం అంతా సీ ఫుడ్ నింపేశావు. చాలా ఉన్నాయి అసలు. అవును, కానీ సీ ఫుడ్ క్రేవింగ్ అయితే నీకు బాగా అవుతుంది. ఇదిగో దీంట్లో చూడు, ఆలివ్ ఉందా? అవును, ఆలివ్ లోపల ఒక మిరపకాయ పెట్టి ఫ్లేవర్ కోసం కదా. ఫ్లేవర్ కోసం. పిక్కలా? పిక్కులు. నైస్. యా, మొత్తానికి ఇచ్చారా నీ క్రాబ్ కట్టరు? క్రాబ్ ని వీళ్ళు చూడు మసాలాలా ఫుల్ ఫ్రై చేశారు. నాట్ జస్ట్ అట్లా కుక్ చేయకుండా. కొన్ని బఫేస్ లో మనకి ఇంత మసాలా ఉండదు కదా, వీళ్ళు బాగా చేశారు. ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఏ ఫుడ్ చూసినా బాగుంది. అవును, ఇప్పటివరకు ట్రై చేసింది అన్నీ బాగుంది కదా. సెకండ్ రౌండ్ ఇప్పుడు మెయిన్ కోర్స్. ఇది టోఫు ఆరెంజ్ చికెన్ అని, ఇది చాలా బాగుంటుంది. పాండా ఎక్స్ప్రెస్ అక్కడ అన్నీ దొరుకుతుంది. ఇది ఆరెంజ్ చికెన్. ఇది బ్లాక్ పెప్పర్ చికెన్. ఇది కొంచెం వేసుకుందాం. గార్లిక్ ష్రింప్. ఇది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. మనకి అటు సెక్షన్ మొత్తం సూషీ, తర్వాత డెజర్ట్ ఉంది. సో ఫస్ట్ మనం మెయిన్ కోర్స్ తర్వాత ఆ సెక్షన్కి వెళ్దాం. చికెన్ బీన్, ఇది వచ్చి లోమెన్ నూడిల్స్. వచ్చావా సెకండ్ రౌండ్? సూషీ ట్రై చేస్తావా ఇప్పుడే తర్వాత? అక్కడ ఉంది సూషీ. యా, చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ సూషీ తినేటప్పుడు ఎప్పుడు మనకి రా ఫిష్ ఉంటుంది లోపల. సో ఏదైనా ఫుడ్ అలర్జీ ఉన్నోళ్ళు కొంచెం చూసుకొని తినాలి. ఏం తెలుసా? కాలిఫోర్నియానా? సీవీడ్తో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది మనకి వసాబీ గార్లిక్తో చేస్తారు, చాలా స్పైసీగా ఉంటుంది. ఇది స్లైస్డ్ జింజర్, స్వీట్గా ఉంటుంది. ఇక్కడనే చూడండి రా ఫిష్ ఉంది. ఇది కావాలంటే వాళ్ళు మనకి ఇక్కడే లైవ్గా సుషి చేసిస్తారు ఈ రా ఫిష్ యూస్ చేసుకొని.
ఆక్టోపస్ తింటావా? ఆక్టోపస్ ట్రై చేస్తావా? ఓ మేబీ ఆక్టోపస్. అవును, నైస్. యా, బీన్. చికెన్ లెగ్స్ ఉన్నాయి. నో, నో చికెన్ లెగ్స్. నూడిల్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది చూడండి, మనకి వర్మిసిల్ ఉన్నట్టు మన దగ్గర షావ్గే దొరుకుతుంది కదా, అలా ఉంది. ఇది రైస్ నూడిల్, ట్రాన్స్పరెంట్. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకో సెక్షన్లో మనకి మొత్తము రా సెక్షన్ ఉంది. ఇక్కడ వాళ్ళకి గ్రిల్ ఉంటుంది అనమాట. మనకి లైవ్ కుక్ కావాలంటే చేసిస్తారు. మన ముందరే కుక్ చేసి మనకి ఇస్తారనమాట. కొంచెం చిల్లీ సాస్ వేసుకుంటున్నాం. యా, నెక్స్ట్ మనం లైవ్ కుక్ చేపించుకుందాం. చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఇలా ఆల్మోస్ట్ ఫైవ్ సెక్షన్స్ ఉన్నాయి మనకి. అటు సైడ్ మొత్తం డెజర్ట్ ఉంటుంది. యా, లుక్స్ ఎమ్మీ. మెయిన్ కోర్సా? సెకండ్ రౌండ్. జెల్లీది స్వీటా? అవును. ఓ, మ్యాంగో ఫ్లేవర్ ఉన్నట్టుందా? అతుక్కుంటుంది. మోచి లాగా అది. మీరు చికెన్, నో సీ ఫుడ్? నాది ఇదిగో, ఇది పెప్పర్ చికెన్, ఇది ఆరెంజ్ చికెన్, ఫ్రైడ్ రైస్, ఇదేమో మష్రూమ్ పుట్టగొడుగులు. ఇది చూడు, ఇది టేస్ట్ ఎట్లా బిస్కెట్ ఉంటుంది చూడు. ఆరెంజ్ చికెనా? బెటర్. ఓకే, బయట వాటిలో చాలా బెటర్. ఓకే, స్వీట్ గా. పాండా ఎక్స్ప్రెస్ లో తప్ప ఎక్కడ బాగోదు మామూలుగా. అవునవును. బట్ ఇది బెటర్. నువ్వు స్క్విడ్ ట్రై చేయి. ఐ మీన్ ఆక్టోపస్. యా. ఓ మై గాడ్, ఎలా ఉంది? దాని హెడ్ ఇది పైనది. అవును, కింద లెగ్స్ కదా. లెగ్స్ ఇవి, వీటితోటి స్విమ్మింగ్ చేస్తుంది కదా అది. అవును, అంటే బేబీ అనుకుంటుంది. యా, బేబీ ఆక్టోపస్. నాదైతే బేసిక్. మనకి ఈ ష్రింప్ చూడడానికి దాని మీద ఏం లేదు కానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. సాల్ట్, కొంచెం లైట్గా కారము, కొంచెం స్వీటిష్. కుక్ చేశారు అయ్యి. లాస్ట్ టైం ఒకటి అట్లనే తిని మోసపోయాను నేను. పచ్చిది. ఇది వెల్ కుక్డ్. అండ్ ఈ చికెన్ కూడా పెప్పర్ చికెన్. అది నేను తినేదే కదా, నాది కూడా పెప్పర్ చికెన్. ఇది మస్తు ఉంది, బాగుంది కదా, చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంది. నువ్వేంద్ర కుస్తీ పడుతున్నావు? కుస్తీ ఏం లేదురా, సూషి. సూషి తిను, సూషి తిను. దోసకాయని మంచిగా కారం పట్టించి పెట్టారు. అవును కదా. పిక్కల్డా నార్మల్ తించడు? నార్మలే, బట్ కారం పట్టించారు బాగా. ఫ్లేవర్ వేసారు బాగా. ఉంది రొయ్య, టైగర్ రొయ్య అనుకుంటాను. అన్నీ డిఫరెంట్గా ఉన్నదే తింటున్నావు. అంతే కదా. ఈ బఫే ప్లేస్ చాలా అంబియన్స్ లోపల చాలా బాగుంది అండ్ చాలా పెద్దగా ఉందన్నమాట. ఆల్మోస్ట్ మనకి ఈజీగా 300 మెంబర్స్ పడతారు, అంత పెద్దగా ఉంది ఇది బఫే. ఇదొక సెక్షన్. మళ్ళీ ఇటు లోపలికి వెళ్తే ఇక్కడ ఇంకో సెక్షన్ ఉంది. మొత్తం ఇదంతా డైనింగ్. సీ ఫుడ్ బఫే ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ లోకల్ ఫీనిక్స్లో ఈ ప్లేస్ని నేను రికమెండ్ చేస్తాను. చాలా బాగుంది. ఫుల్ ఫుడ్ అయిపోయింది, సాలిడ్గా తిన్నాము. ఇప్పుడు డెజర్ట్స్, వాటర్ మిలన్, ఫ్రూట్స్, జెల్లీ. ఈ జెల్లీ చూడు ఎలా ఉంది. కస్టర్డ్, ఫ్రూట్ సలాడ్. ఇది చాక్లెట్ కస్టర్డ్ అనుకుంటా, చాక్లెట్ కస్టర్డ్. చాలా ఇది కాఫీ జెల్లీ, కాఫీ జెల్లీ. యా, నైస్. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడు.
క్యాండిల్ ఇది బాగుంటుంది ఖర్చు. అది బాగుంటుంది. ఇది బాగుంటుంది. ఇది జిమ్లో అనుకుంటా అదే కదా, మిల్క్తో చేస్తారు. కస్టర్డ్ లాంటిది. ఏంటి అంత హెల్దీ అలా అన్ని ఫ్రూట్సే? ఫ్రూట్స్ హెవీగా తిన్నప్పుడు ఫ్రూట్స్ తింటే తొందరగా డైజెషన్ అవుతుంది. అవునా? జింజర్ ఎందుకు తెచ్చుకున్నావు? అది జింజర్ స్వీట్ జింజర్ తిన్నది అరగటానికి. ఫుల్ ఇంత ఫుల్గా తిన్నాక ఫ్రూట్స్ అది కొంచెం ఎక్కువ తింటే జింజర్ తింటే లోపల ఏదున్నా కానీ రాళ్ళు కూడా కరగబెట్టేస్తాయి. అవును, డైజెషన్ కోసం. ఐస్ క్రీమ్స్ కూడా ఇచ్చారు. నేను స్ట్రాబెరీ ఫ్లేవర్, మీరిద్దరేంటి వెనిలానా? వెనీలా. ఓకే నైస్. ఓకే జెల్లీ, కాఫీ జెల్లీయా? కాఫీ ఫ్లేవర్డ్ జెల్లీ అది. తినచుడు ఎలా ఉంది? బాగుందా? కాఫీ టేస్ట్ అది ఉంది. కాఫీలో మొత్తానికి బొఫే ముగ్గురికి 65.97, అంటే ఒక్కొక్కరికి 21.99 అంత అవుతుంది. ప్లస్ మనం తీసుకున్న కోక్కి $10 యాడ్ చేశారు. ట్యాక్స్ మొత్తం కలిపి 83 పడింది. ప్లస్ దీనికి మనము టిప్ రెఫరెన్స్ 15% to 18%, 20% టిప్ యాడ్ చేసి పే చేయాలి. సో ఆల్మోస్ట్ ఒక $100 అవుతుంది. బయట స్కై అయితే చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫుల్గా తిని అందరం ఫుడ్ కోమలా ఉన్నామన్నమాట ఇప్పుడు. సరే మరి కానివ్వండి, బాయ్.